అయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదవాలి. ఎస్తేరు గ్రంథములో 2:7 పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చదివినట్లయితే ఎవరన్నా చదవగలిగిన వారు త్వరగా చదవండి. పిన్న తండ్రి కుమార్తె అయిన ఎస్తేరి తల్లిదండ్రులు లేరు ఆమెకి. ఎవరికి చెప్పండి? ఎస్తేరికి. తండ్రి లేడు, తల్లి లేదు, కానీ బాబాయి ఉన్నాడు అతని, ఆమె పిన్న తండ్రి. ఈ బాబాయి ఆయన ఆమెని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు చెప్పండి? రాజు దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. రాజు దగ్గరికి చాలా మంది స్త్రీలు వెళ్తున్నారు ఆ రోజు. ఎందుకంటే రాజు నన్ను కోరుకుంటే బాగుండేది, నన్ను కోరుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు. కానీ ఎస్తేరు మాత్రము చక్కగా వెళ్ళిపోయింది. అందరూ అలంకారములు ధరించుకున్నారు, మేకప్ వేసుకున్నారు, చాలా ఎన్నెన్నో వారు విచిత్రమైన డ్రెస్సులు వేసుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రము ఒకే ఒక వాళ్ళ బాబాయి చూపించిన డ్రెస్ వేసుకొని చక్కగా రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ముఖమును చూసినప్పుడు బైబిల్లో ఇంకా కిందికి రాయబడింది, ఆమె సుందరమైన ముఖము కలిగిన స్త్రీ అని రాయబడింది. ఏం రాయబడింది చెప్పండి? సుందరమైన ముఖము కలిగిన స్త్రీ ఆమె, యథార్థంగా మాట్లాడే స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగిన స్త్రీ ఆమె. కాబట్టి ఆ సుందర ముఖము స్త్రీ చక్కగా రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికే 16వ వచనంలో చదివినట్టయితే ఆమెను చూసినప్పుడు దయగలిగిందని రాయబడింది బైబిల్లో. ఏం రాయబడిందమ్మా? చదవండి అక్కడ 16వ వచనం. అక్కడే 2 పదాలు. ఆ ఎస్తేరును చూసినప్పుడు ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహరోషు 16వ వచనం అక్కడే 2 పదాలు. ఏలుబడి అందు ఆమెను చూసినప్పుడు అందరికి దయ కలిగిందంట. ఏం కలిగింది చెప్పండి? దయ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మందిని చూసినప్పుడు దయ కలుగుతుంది, కానీ కోపం పుడుతుంది. ఏం పుడుతుంది? కోపం. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలు ఆమెను చూసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ కోపం పుడుతుంది. ఎందుకంటే ఆలోచన, మాటలు బాగలేవు, మాటని వెళితేనే కొట్లాడే మాటలు, నోరు తెరిస్తేనే తగాదు పెట్టుకునే మాటలు, నోట్లో నుంచి వచ్చే మాటలంతా కూడా తగాదులు కలిగిన మాటలే వస్తుంది. కానీ ఎస్తేరును చూసినప్పుడు ప్రజలందరికీ దయ పుట్టింది. అలాగే రాజుకు దయ పుట్టింది, ప్రజలందరికీ దయ పుట్టింది, మంత్రులకు దయ పుట్టింది. ఆమెను చూసినప్పుడు వెంటనే రాజుకు దయ కలిగి రాజ్యానికి వారసురాలను చేశాడు. చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. రాజ్యానికే వారసురాలైపోయింది. ఆ రాజ్యానికే ఎస్తేరు రాణి అయిపోయింది ఆమె. ప్రియా దేవుని బిడ్డారా, ఆ రాజు అనబడిన వారు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను రాణిగా చేయబోతున్నాడు. అతడు చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఏంటన్నా మేమేంటి రాణులం అయ్యేది ఏంటి? మేమేంటి, మా స్థితి ఏంటి? చదువు చందలేని విద్య లేని వారం అంటారా? విద్య లేని పామరులను దేవుడు జాలర్లను బట్టే వారిని, విద్య లేని వారిని మనుషులను బట్టే జాలర్లుగా చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచాన్ని గడగడలాడించే సేవకులుగా చేశాడు. ఒక్కసారి ప్రసంగం చేస్తే ఇంచుమించు 3,000 మంది చేర్చబడేటట్టు చేశాడు దేవుడి ఏర్పాటు అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, అలాగే మరి ఎస్తేరును చూసినప్పుడు అందరికి దయ పుట్టింది.
కనికరం పుట్టింది. అలాగే బైబిల్లో ఇంకొక స్త్రీని మనం చూస్తున్నట్లయితే